సాక్షి ప్రింట్ ఆర్డర్లో 60% కోట పడింది. పేపర్ వేస్టేజీ వద్దని ఆదేశాలు, 60% ప్రింటింగ్ తగ్గించేశారు. జగన్ ఘోరంగా ఓడిపోవడంతో వాలంటీర్లకు అమ్ముతున్న ప్రతులు కూడా దగ్గర నుంచి ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే ప్రతి కాపీని ఆపేశారు. దీంతో సర్క్యులేషన్ 60%కి పడిపోయింది. ఇప్పటి వరకు ప్రతిరోజు సాక్షికి ప్రకటనలే కాదు, ప్రజాధనంతో పత్రికల్ని కొనిపించారు. 2.5 లక్షల మంది వాలంటీర్లకి 200 ఇచ్చి మరీ పేపర్ కొనిపించారు. అలాగే ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో 2 పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపించారనే ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీలు సహా ఇతర చోట్ల బలవంతంగా పేపర్ అంటూ అంటగట్టారు. ఎంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యులేషన్ ఏపీలో 6 లక్షల లోపే. డబ్బులు పెట్టుకునే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు అసలు లేరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సాక్షికి డబ్బులు పెట్టుకునే చందాదారులు 1 నుంచి 2 లక్షల లోపే ఉంటారు. ఇప్పుడు ఆ కొద్ది మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. అప్పరంగా దొరికిన అధికారంతో, ప్రభుత్వ సొమ్ముతో, ప్రజా సొమ్ముతో సాక్షిని నిలబెడుతూ వచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కుప్పకూలిపోవడమే మిగిలిపోయిందనేటువంటి పరిస్థితి సాక్షికి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకి ఇచ్చినటువంటి యాడ్ల విషయంలో మొత్తం లెక్కలు బయటికి తీయాలి. అట్లాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్కి కానీ లేదా ఇతరత్ర పత్రికలకు కానీ ఈనాడుకు కానీ ఇచ్చినటువంటి ఆ లెక్కలన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు ఒక శ్వేతపత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలి. వైసీపీ రాష్ట్ర కార్యాలయం మరోపక్క మూతపడింది. అక్కడ ఉన్న కంప్యూటర్లో ఇతర సామాగ్రిని జగన్ క్యాంప్ ఆఫీస్ తరలిస్తున్నారు. ఎందుకంటే ఆ భవనానికి అద్దె 4 లక్షల రూపాయలు, అధికారం లేదు కాబట్టి ఆదాయం ఉండదని అంత కట్టలేమని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణం అది కాదని, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన వెంటాడుతోందని, ఎప్పుడైనా దాడి చేయించిన ఆందోళనతో పార్టీ ఆఫీసును క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. అదే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుంటే టీడీపీ నేతలు దాడి చేసినా దాన్ని రచ్చ చేయొచ్చు అంటున్నారు. కానీ నేరుగా చంద్రబాబు ఇంటి మీదకే దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్ వచ్చారనే సంగతి వైసీపీ నేతలు మర్చిపోతే ఎలా అన్న డౌట్ కూడా వైసీపీ నేతల్లోకి వస్తుంది. పార్టీకి అంత పెద్ద కార్యాలయం అవసరం లేదని, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేనందున ఎక్కువ మంది పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కూడా లేవని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి బయటికి అడుగు పెట్టలేరు. ఆయనకి భయం ఎక్కువగా ఉందంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, ఆయన సర్వసాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అందుకే ప్రభుత్వం వైపు నుంచి 1+1 భద్రత ఉంటుంది. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో కూడా ఆ భద్రత ఉండేలా చూసుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతకు ఆ స్థాయిలో భద్రత ఉండేలా చూసుకుంటే బాగుండేది అన్న సెటైర్లు పడుతున్నాయి.